హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు బ్లాగ్ మనం స్టార్ట్ చేస్తున్నాము ప్రీమియం క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ గ్రిడ్ ప్యాన్తో అనమాట. ఇది స్క్వేర్ అండ్ రౌండ్ రెండు విధాలుగా వస్తుంది. టాక్సిక్ ఫ్రీ, ప్రీ సీజన్, న్యాచురల్, నాన్ స్టిక్. ఇది ఒక సైడ్ ఏంటైతే ఉంటుందో అది వచ్చేసి గ్రిల్లా ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇందులో మీరు వెజిటేబుల్స్ గ్రిల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద మస్ట్ హ్యావ్ ఇన్ యువర్ హోమ్. మీరు ఇందులోని చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా ఇలాంటివన్నీ చేసుకుంటే ఆ గ్రిల్ మార్క్స్ వస్తాయి. అండ్ మనకి మార్కెట్లో శాండ్విచెస్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కూడా చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట ఈ ప్యాన్స్లోని. ఒక సైడ్ మనము గ్రిల్ చేసుకోవచ్చు, ఒక సైడ్ ఇలా నార్మల్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇందులోని స్క్వేర్గా కూడా ఉంటుంది, రౌండ్గా కూడా ఉంటుంది. స్క్వేర్ది కూడా మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు, దానిది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందిస్ వాలీలో ఈ ఐరన్ ఏంటంటే ముందు నుంచి ప్రీ సీజన్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా మీరు ఎటువంటి సీజనింగ్ లాంటివి చేయక్కర్లేదు. టిక్కాక్స్కి, కబాబ్స్కి, రోటీస్కి, ఆమ్లెట్స్కి, గ్రిల్స్కి అన్నిటికీ ఈ ప్యాన్ అన్నది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చికెన్ బ్రెస్ట్లు ఇలాంటివి అన్నీ ఫ్రై చేయాలనుకున్న అవన్నిటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి నా కోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. పిల్లలందరూ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళ పనులన్నీ అయిపోయి. అండ్ ఐ ఫీల్ లైక్ నాకు నేను ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుందాం, నాట్ లైక్ ఎప్పుడు చూసిన ఉప్మా, ఉప్పిండి అలా కాకుండా అనేసి. అండ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు ఒక ముక్క క్యాప్సికమ్, కొన్ని బేబీ కార్న్స్ దొరికాయి. సో బేబీ కార్న్స్, క్యాప్సికమ్ అన్నీ ఒకలాగా లైక్ మనకి ఒక స్ట్రైట్గా కట్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నవి గ్రిల్ చేసుకుందాం అనుకున్నా. అండ్ ఫ్రిడ్జ్లో నేను సాసేజీలు కూడా ఉన్నాయన్నమాట. నార్మల్లీ ఏమైపోతుంది అంటే కొంచెం ఒక పాయింట్ తర్వాత పిల్లలకి చేయడానికి మనకి బలం ఉంటుంది, కానీ మనం చేసుకోవడానికి అంత బలం ఉండదు అనమాట. అంటే బోల్డ్ అన్ని నోర్లు ఉంటాయి కదా ఇంట్లో తినడానికి, లాస్ట్కి బద్ధకం ఎక్కడ వస్తుంది అంటే మనం చేసుకోవడానికి. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే అందరికీ క్రిస్పీగా వేడి వేడి దోశలు వేసిస్తాము, బట్ మనం నార్మల్వి వేసేసుకుంటాం. అలా కాదు, నేను స్పెషల్గా చేసుకుంటానని చెప్పి నా కోసం నేను చేసుకుంటున్నాను అనమాట. 2 చికెన్ సాసేజెస్ కూడా పెట్టుకున్నాను నా కోసం. అండ్ ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ కన్నా కూడా వెరీ ఈజీ టు యూజ్. మీకు నాన్ స్టిక్ కన్నా నాన్ స్టిక్ లాగే పనిచేస్తాయి ఇవన్నీ. చాలా చాలా ఫుడ్లో టేస్ట్ అన్నది చాలా ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే ఇది మన ట్రెడిషనల్ కుక్వేర్ కాబట్టి ఇండియన్ కుకింగ్కి చాలా చాలా బాగుంటుంది. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా పట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ స్టడీ అండి, చాలా స్టడీగా ఉంటుంది కాబట్టి మనకి కదలదు అనమాట, ప్యాన్ అనేది అస్సలు కదలదు. సో ఇండస్ వ్యాలీలో మీరు పర్చేస్ చేయాలనుకుంటే నాకు కూపన్ కోడ్ కూడా ఉంది, టీ సిరీషా అనేది. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మీదే కాదు, మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా వీటి మీద మంచిగా డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇందులోని స్టీల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, తర్వాత చాలా చాలా మంచి మంచి కుక్వేర్ అన్నవి ఉంటాయి అన్నమాట. మనకి మట్టి చేసినవి ఉన్నాయి, ఇలా రకరకాలు ఉంటాయి. లైక్ వుడెన్ స్పాచులాస్, నీమ్ వుడ్తో చేసినవి, చాపింగ్ బోర్డ్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఆ శాండ్విచ్ మీద గ్రిల్ మార్క్స్ దగ్గర చాలా చాలా యమ్మీగా ఉంటుంది. వీళ్ళు ఎంతమంది మీకోసం ఏమైనా స్పెషల్గా చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇట్స్ వ్యాలంటైన్స్ వీక్ ఏదో నడుస్తుంది కదా, ఎవ్రీడే ఒక్కొక్క వీక్ అని చెప్పి స్టేటస్లతో కొడేస్తున్నారనమాట. మా ఆయన రోజు ఇచ్చారు, నా బాయ్ ఫ్రెండ్ దేంటి టెడ్డీ బీర్ ఇచ్చారు, మాకు అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు, మేము వచ్చి ఇస్తాం, డిన్నర్లు చేస్తాం, అలా వాట్సాప్ స్టేటస్లతోని ఒక రకంగా మా ఆయన నాకు ఏడు చేయరే అన్న ఫీలింగ్ తెప్పించే అంత స్టేటస్లతో నిండబెడుతున్నారు అనమాట. సో డూ యూ ఫీల్ లైక్ దట్, లేదా మీరు స్టేటస్లు వేసే రకంలో ఉంటారని చెప్పండి. నాకు ఎందుకో స్టేటస్లో పెట్టాలనిపించదు. ఇఫ్ సంథింగ్ స్పెషల్ హ్యాపెన్స్ ఇట్స్ లైక్ పర్సనల్ థింగ్ అన్నట్టు అనిపిస్తుంది తప్ప మరి స్టాటస్లో పెట్టుకోవాలని నాకు అస్సలు అనిపించదు. అండ్ యాజ్ యూజువల్ వీకెండ్లోని నేను హరీష గారికి రమ్మన్నాను అనమాట. ఆ మేడం గారు వచ్చారు. మేడం గారు వస్తే మేము కిందటిసారి ఐకియా వెళ్దాం అనుకున్నాం, గుర్తుందా, కానీ వెళ్ళలేకపోయాము. ఇప్పుడు మా ఇంట్లో మనుషులు ఎక్కువైపోయారా, నేను నా 2 పిల్లలు, దాని 2 పిల్లలు, మమ్మీ డాడీ, ఆల్మోస్ట్ ఎంతమంది అయిపోయామో. నార్మల్ ఉడిపి హోటల్కి వెళ్తే కూడా ఒక 2,000 రూపాయలు బిల్ అయిపోతుంది. నార్మల్ ఐకియాకి వెళ్తే కూడా ఒక 3-4 వేలు అయిపోతుంది అనమాట. సో చిన్నకి నాకు లిటరల్లీ ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేసేస్తుంది. చెప్పులు కొనుక్కోవాలి, శరత్ సిటీ మాల్కి వెళ్దామంటే వద్దాక అక్కడికి వెళ్తే అందరూ తిని 5,000-6,000 ఖతం చేసేస్తారు, మనం ఎక్కడికి వెళ్ళము, మనం ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుందాం అన్నది. అదే కదా ఒక సామెత ఉంటుంది కదా, మందు ఎక్కువైతే మటానికి చేయటానికి. నాకు అలాగే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓ మై గాడ్, ఐకియాకి వెళ్ళి 3-4 వేలు ఎగరగొట్టామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ స్టిల్ అందరికీ కడుపు నిండాలంటే ఒక
చాలా డబ్బులు ఎగరగొట్టగలుగుతారు మా ఇంట్లో అందరూ. బట్ స్టిల్ మోడరేట్గా తినండి అంటే నేను తింటే అయిపోతుంది. ఇట్స్ జస్ట్ జోకింగ్ అండి, నథింగ్ సీరియస్ ఆర్ నథింగ్ లైక్ నేను నా పిల్లలకి పెట్టాలనుకోవట్లేదు, నేనే తినాలనుకుంటా, అలా కాదు. ఇట్స్ జస్ట్ హ్యూమర్ అనమాట, ఓన్లీ సరదాగా చెప్పాను అంతే. చాలామంది నేను ఏదైనా చెప్తే దాన్ని చాలా ఒఫెండివ్గా తీసుకుంటారు అనమాట. ఒక కన్న తల్లి అయ్యుండి పిల్లలు తింటే చూడలేకపోతుంది అన్నట్టు ఒక వియర్డ్ యాంగిల్ని బయటికి తీసుకొస్తారు. ఇట్స్ జస్ట్ ఎ పర్స్పెక్టివ్ అనమాట. ఆ టైంలో అలా అనిపించింది అనేసి. అండ్ మమ్మీలు అయినంత మాత్రం వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళకి ఫీలింగ్స్ రావా, వాళ్ళకి కోపం రాదా, వాళ్ళకి చిరాకు రాదా, వాళ్ళకి విరక్తి రాదా అన్న పర్స్పెక్టివ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఎవ్రీ ఫీలింగ్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ఇట్స్ ఓకే టు ఫీల్ లైక్ దట్ అనమాట. మనకేమీ రిస్ట్రిక్షన్స్ లేవు లైక్ ఫీల్ అవ్వడానికి. అట్లీస్ట్ ఫీలింగ్ని బయటికి చెప్పొచ్చా లేదా అన్నది పక్కన పెడితే, లైక్ యాజ్ ఎ ఉమెన్ మనం జెలస్ ఫీల్ అవ్వచ్చు. యాజ్ ఎ ఉమెన్ దీస్ స్మాల్ నెగిటివ్ ఫీలింగ్స్ ఆల్సో ఫీలింగ్స్, వాటిని మరీ దబాయించకూడదు. అండ్ మొన్న నేను ఒక రీల్ చూశాను, క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజ్ అంటే ఈ ట్రామాస్, తర్వాత వచ్చేసి కోపం, మరి బయటికి చెప్పలేకుండా మనసులోనే అన్నీ పెట్టేసుకోవడం, ఇలాంటివన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వెళ్ళి మన బాడీలోని క్యాన్సర్ సెల్స్ లాగా తయారవుతాయి అంట. సో వీ హ్యావ్ టు లెట్ అవర్ ఫీలింగ్స్ అవుట్, కొంచెం జస్టిఫై చేసుకోవాలి. అండ్ దేవుడు మనకిచ్చిన, ఇండియన్స్ అందరికి ఇచ్చిన ఒక అద్భుతమైన బలం ఏంటి అంటే మెడిటేషన్. అండ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మెడిటేషన్. అంటే ఇప్పుడు కార్నర్లో కూర్చొని అలాగే చేయక్కర్లేదు, దేవుడి దగ్గర మనకి పూర్వం నుంచి చెప్తున్నట్టు దేవుడి దగ్గర కూర్చుని చేసేది కూడా మెడిటేషనే. ఏదో ఒక విధంగా ఒక కొంచెం సేపు ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసి యూనివర్స్తో కనెక్షన్ పెంచుకునేది ఏదైనా కూడా మెడిటేషన్ అనమాట. ఈవెన్ కుకింగ్, మీరు మనస్ఫూర్తిగా కుకింగ్ చూస్తుంటే కూడా అది కూడా ఒక మెడిటేషనే. నేను ఒక రీల్ షూట్ చేద్దామని కష్టపడి చేశాను అనమాట. అదేంటో నేను దాని మీద ఏం జరిగిందో నాకు తెలీదు, మొత్తానికి ఆ రీల్ మాత్రం సక్సెస్ఫుల్లీ అవ్వలేదు. నేను టెక్స్ట్ పెడుతున్నాను అనమాట. అది ఏ రీల్ అంటే, ఇది నాకు ఏదో సినమన్ రోల్ ఏదో నాకు తినిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. నేను నోట్లో పెట్టాను, తీస్తాను, నాకు వద్దని చెప్పి అది మా చెల్లి తినిసిందనమాట. అదే అది పడకుండా తినసంటే జస్ట్ ఇలా గిల్లులో వచ్చింది కదా అక్క, నువ్వు నవ్వలేదు కదా అక్క అన్నది. ఇది మా ఆయనలో చూస్తే నిజంగా నవ్వుతారనమాట. సో ఆ రీల్ అదేంటంటే, ఇఫ్ యూ వాంట్ ఫ్రీ డిన్నర్ యూ కెన్ కాల్ యువర్ సిస్టర్ అన్నది ఆ చిన్న రీల్ అనమాట. అది చేద్దామని ట్రై చేశాను. ఆ టెక్స్ట్ ఏమో ఇటు అటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతుంది అనమాట. సో అయితే మొత్తానికి అది అవ్వలేదు. ఇంకా నేను ఆ రీల్స్ అంతలో పండిన లోపు అందరూ తినేస్తున్నారు అనమాట. సో నేను రీల్ అవ్వకపోతే అవ్వలేదు అని చెప్పి ఆ ఫోన్ని బ్యాగ్లో పడేసి ఆరామ్గా తినడం స్టార్ట్ చేసా. ఈ కాపర్ ఇత్తడివి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోని ఐకియాలోని అవి కనిపిస్తున్నాయని చెప్పి కొందామని తీస్తే 6,000 అని ఉందన్నమాట. 6,000 అని చెప్పి నేను మా చెల్లి ఇంకా కొనలేదు. అండ్ ఇద్దరు పిల్లలు, ఆ రోజు టెడ్డీ డే అనుకుంటా, సో ఇద్దరు పిల్లలకి 2 పోలార్ బియర్స్ కొన్నాం అనమాట. అవి చల్లని ఏరియాల్లో ఉంటాయి అనేసి, సరే మనం ఎలాగా కుదు కోసం కొనుక్కోవట్లేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరికి ఆ 2 ఏంటవి బేర్లు కొన్నాం. అవే స్నో బేర్, అదే స్నోలో నార్త్ పోల్లో సౌత్ పోల్లో ఉంటుంది కదా, అవి కొన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా బద్ధకం వేసింది వంట చేయడానికి. అందుకోసం మేము బుట్ట భోజనం ఆర్డర్ చేసాం. బుట్ట భోజనం అన్నీ వచ్చాయన్నమాట. అండ్ అన్వి కుషాలు కొంచెంసేపు స్క్రీన్ ఏమి చూడరు. వీళ్ళిద్దరు కలిసి ఉంటే మాత్రం చాలాసేపు బయట ఆడుకుంటారు, లేదంటే రకరకాల గేమ్స్ ఆడుకుంటారండి. చాలా మంచి మంచి గేమ్స్ ఆడుకుంటారు. సో కుషాల్కి మొన్న నేను ఈ పజల్ కొనిసి ఇచ్చానమాట. కొంచెం ఆడతాడు, కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది అని చెప్పి. సో పజల్ చాలా చాలా బాగా చేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా కొన్ని పజల్స్ కొంటాను నాన్న అని చెప్తే వాడికి సూపర్ హ్యాపీ అయిపోయాడనమాట. అన్నీ ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తుందండి చిన్నప్పటి నుంచి. ఇంకా అలా చూస్తే అన్వి మా ఇంట్లోని బాగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అండ్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా పిల్లల యాక్టివిటీస్, అవి ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుట్టిన పిల్ల కాబట్టి. సాహిల్ అప్పుడు అంతేం లేవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహిల్ అప్పుడు నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. ఇలాంటి ఇంటర్నెట్ గురించి చెప్తున్నా. ఇంటర్నెట్లో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, అమెజాన్లో కొనుక్కోవచ్చు, అవన్నీ సాహిల్ చిన్నప్పుడు లేవన్నమాట. అన్వి చిన్నప్పుడు ఉన్నాయి. సో అన్వికి చిన్నప్పటి నుంచి మేము ఇవన్నీ కొనేవాళ్ళం అనమాట. రకరకాల బొమ్మలు కొనేది ఆ చిన్న మాత్రం. సో అందులోని ఇప్పుడు కుషాల్కి కొంచెం కొంటున్నాను నేను. అన్వికి కొన్నంత అయితే కొనట్లేదు, కానీ కుషాల్కి కూడా కొంటున్నాను అనమాట. సో ఫైనల్లీ వీళ్ళిద్దరు కలిసి ఐ థింక్ ఒక
6 to 7 మినిట్స్లో చేస్తారు. ఆ మధ్యలో ఆ కార్డు ఉంది కదా, సాహిల్ తీసుకెళ్ళి దాస్తాడండి. అబ్బా మళ్ళీ ముగ్గురు ఎంత కొట్టుకున్నారు తెలుసా, ఒక గంట. అండ్ ఈవినింగ్ ఎలాగా మధ్యాహ్నం బయట నుంచి తెచ్చుకున్నాం కదా, ఈవినింగ్ స్నాక్కి బయట నుంచి కాకుండా ఇంట్లోనే నేను ఏదైనా స్పెషల్గా మమ్మీ చిన్నకి అందరికీ చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఐఆమ్ మేకింగ్ ఆనియన్ సమోసా. ఆనియన్ సమోసా చేయడం సూపర్ 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 ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఈ ప్యాన్ కూడా ఇందస్ వ్యాలీలో తీసుకున్నది, మీరు కావాలి అనుకుంటే ఇది కూడా చేయొచ్చు. నాన్ స్టిక్ ప్యాన్లు ఎన్ని ఉన్నా కూడా ఈ ఐరన్ ప్యాన్లోని వంట అనేది చాలా ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ హెల్దీ కూడా. మనకి మెయిన్లీ ఐరన్ లోపం వల్ల చాలా ఉమెన్ చాలా చాలా సఫర్ అవుతారు. ఈ ఐరన్ కుక్వేర్లో మనం వండి తినడం వల్ల మన ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది అని విన్నాను. అండ్ తగ్గుతుంది కూడా అని నేను అనుకుంటున్నాను. మన ఎనర్జీ లెవెల్స్లో వీటన్నిటిలో కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఒక్కటే కొంచెం మరీ తడిగా ఉంచకుండా నీట్గా ఉంచుకోవాలన్నమాట, అంతే. లైక్ మెయింటైనింగ్ ఒక 5 minutes ఎక్స్ట్రా మెయింటైన్ చేయాలంతే. సో ఫస్ట్ వచ్చి ప్యాన్ వేసాను, దాంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత ఈ ఆనియన్స్ బోల్డ్ అని కట్ చేసి ఉంచాను కదా, ఈ ఆనియన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. తర్వాత ఈ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఇంత ఫ్రై అయిన తర్వాత ఎలాగా మనం డీప్ ఫ్రై కూడా చేస్తాం కాబట్టి సో మనం ఇక్కడతో ఆపేయచ్చు అనమాట. అండ్ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయకండి. ఆనియన్స్ ఇంత ఒక 50% కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత దాంట్లోని ఉప్పు కారం అంతే. ఇంకొంచెం చాట్ మసాలా వేసుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు కారం యాడ్ చేశాను అంతే, అంతకుమించి ఇంకేం యాడ్ చేయలేదు. నార్మల్ ఫ్లేవరిష్గా ఉండాలి, ఆనియన్ ఫ్లేవరే ఎక్కువ రావాలి అని చెప్పి. మీరు కావాలి అనుకుంటే ఇందులో సమోసా అంటున్నాను, ఇందులో మీరు కొంచెం పోహా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వాటర్ని అది అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో మీరు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో యాడ్ చేసుకోవచ్చు, లైక్ మీ ఇష్టం అండి. సమోసాల స్టఫింగ్లోని ఈ రోజుల్లో చికెన్లో మటన్లో కూడా పెట్టేస్తున్నారు, మిల్ మేకర్ది పౌడర్ పెట్టేస్తున్నారు, మన ఇష్టమేనమాట. అండ్ ఈ షీట్స్ ఆర్ లైక్ సూపర్ హెల్ప్ఫుల్ అండి. మేము ఈ షీట్స్ ప్యాకెట్ వచ్చేసి 50 షీట్స్ ఉంటాయి, 100 రూపీస్, 99 రూపీస్ అనమాట. చాలా చాలా ఈజీ కూడా చేసుకోవడం. నేను అనుకున్నాను ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది, ఆనియన్స్ అంతా ఆయిల్ అంతా స్విమ్ చేస్తాయేమో అనుకున్నా, బట్ అస్సలు రాలే. అన్ని సమోసాలు చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ పక్కన ఒక వాటర్ లాంటిది ఏంటంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్లోని కొంచెం వాటర్ మిక్స్ చేసేసి అనమాట, ఇది అంటించడానికి సరిపోద్ది. ఇట్స్ వర్క్ లైక్ ఏ గ్లూ అనమాట. సో ఇలా పెట్టేసుకుని మనం అన్ని సమోసాలు చేసేసుకుందాం ఫటాఫట్ మని. అండ్ ఏవైనా చిరిగిపోయిన ఉంటాయి కదా ఈ షీట్స్, అవి జస్ట్ నార్మల్లీ ఆయిల్లో ఫ్రై చేసేస్తే కూడా సూపర్ క్రిస్పీగా ఉంటాయి. సమోసా మెద్దిలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో కొంచెం ఉప్పు కారం చల్లి ఇచ్చామంటే ఇలా మనం అన్ని సమోసాలు చేసేసుకుందాం. మా మమ్మీ సూపర్ హ్యాపీ అయిపోయింది అనమాట. లైక్ ఇవి ఎప్పుడు మనం ఇంట్లో చెయ్యం కదా, లైక్ సమోసాలు పఫ్లు ఇలాంటివి ఎక్కువ ఇంట్లో చేయం కదా, ఇంట్లో చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నా గ్యాస్ స్టవ్ బాగా అయిపోయిందండి. సో అదేంటి ఎలికా వాళ్ళే చేశారు, ఫుల్గా ఫ్రీగానే చేశారు, ఏం డబ్బులు తీసుకోలేదు. ఇట్స్ లైక్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఒక 600-700 తీసుకున్నారు అంతే. వాళ్ళు బర్నల్స్ చేంజ్ చేశారు, గ్లాస్ చేంజ్ చేశారు, అని చేశారు, చాలా బాగుంది. నాకు 2 years వారంటీ కూడా ఉంటుంది దాని మీద. ఆ వారంటీ లోపే ఇదైందనమాట. అండ్ గ్లాస్కి ఐ థింక్ 5 years ఎంతో మనకి గ్యారంటీ ఉంటుంది అనమాట. ఈ లోపు చేస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆ గ్లాస్ పగిలిందంటే ఇట్స్ లైక్ నా ఫాల్ట్ కూడా ఉంది. చాలా రొట్టెలు చేసి చాలా వేడెక్కిపోయిన గ్లాస్ మీద హౌస్ హెల్ప్ ఎవరైతే ఉన్నారో తన వాటర్ తడి గొడ్డను పెట్టడం వల్ల అది పగిలింది, కానీ నార్మల్లీ అయితే అదేం అలా పగలదు. సో మీరు ఎవరైనా ఆల్రెడీ వాడుతున్నట్టయితే జస్ట్ మీరు వంట చేసిన తర్వాత వెంటనే తుడిసియాలి అన్న కాకుండా లెట్ ఇట్ కూల్ అనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు 1/2 గంట కూల్ అయ్యింది అనుకోండి, కూల్ అయిన తర్వాత వాడుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు ఈ వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.